హలో ఫ్రెండ్స్, సిఎస్ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. Play their part from the depths of the binary we rise, creating a symphony that mesmerizes. In a world of codes and algorithms, where the pixels dance and the data hums, we dive into the depth of the virtual sea, unleashing the power of technology. ప్రియమైన ప్రేక్షక మిత్రులకు సిఎస్ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము మన సిస్టంలోని ఫిజికల్ ర్యామ్, వర్చువల్ ర్యామ్ గురించి, ఆ తర్వాత యూనికోడ్ ఫాంట్స్, నాన్ యూనికోడ్ ఫాంట్స్ను ఉపయోగించే మన తెలుగు కీబోర్డ్స్ గురించి ఫోటోషాప్లోను, ఎంఎస్ ఆఫీస్లోను ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకుందాము. ముందుగా వర్చువల్ ర్యామ్ను మన సిస్టంలో ఎలా పెంచుకోవాలి, దీనివల్ల ఫోటోషాప్ మరియు వీడియోగ్రాఫిక్స్ చేసేవారికి కలిగే ప్రయోజనం గురించి తెలుసుకుందాము. వర్చువల్ మెమొరీ అంటే వర్చువల్ ర్యామ్ అనేది ప్రోగ్రాంల యొక్క సమర్థవంతమైన మరియు నిరంతరంగా పనిచేయడం. భౌతిక మెమొరీ అంటే ఫిజికల్ ర్యామ్ అందుబాటులో ఉన్న వాటి కంటే ఎక్కువ మెమొరీని యాక్సెస్ చేయడానికి అనుమతించడం. తద్వారా మన సిస్టంలో మల్టీ టాస్కింగ్ చేయుటకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఫిజికల్ ర్యామ్ అనేది దీన్ని మనము చేత్తో ముట్టుకోగలం అన్నమాట, పట్టుకోగలం. ఒక హార్డ్వేర్ అది. సిస్టంలో దాన్ని కేటాయించిన స్థలాన్ని అమర్చడం, తీసేయడం, పెంచుకోవడం అలాంటిది జరుగుతుంది. అది ఫిజికల్ ర్యామ్ అన్నమాట. వర్చువల్ ర్యామ్ అనేది మనకు డిస్ప్లే మీద కనపడుతుంది కానీ ముట్టుకోలేం. ఉదాహరణకి వర్చువల్ అంటే అద్దంలో మనం చూసుకున్నట్లు అన్నమాట. అద్దం ముందు మనం నిలబడితే మనం స్వయంగా వచ్చేసి ఫిజికల్, కానీ అద్దంలో కనపడేది వర్చువల్. ఆ విధంగా వర్చువల్ ర్యామ్ ప్రతి సిస్టంలోనూ ఉంటుంది. ఇప్పుడైతే ఆధునిక ఆండ్రాయిడ్ మొబైల్స్లో కూడా వర్చువల్ మెమొరీని అదనంగా కేటాయిస్తున్నారు. దీనివల్ల వర్చువల్ మెమొరీ స్పేస్ను పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మొబైల్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. అందుకని ఫోటోషాప్ మరియు వీడియోగ్రాఫిక్స్ చేసే వారికి వర్చువల్ ర్యామ్ ను పెంచుకోవడం చాలా అవసరం. వర్చువల్ ర్యామ్ ను పెంచుకోవడం వల్ల ఫిజికల్ ర్యామ్ కు చాలా సపోర్ట్ గా ఉంటుంది. మన సిస్టమ్ ను కూడా త్వరగా అలసిపోకుండా ఉండటానికి సహాయపడుతుంది. వర్చువల్ ర్యామ్ ను ఏ విధంగా పెంచుకోవాలి అంటే, ఫిజికల్ ర్యామ్ కలిగి ఉన్న అమౌంట్ కంటే 1.5 రెట్లు తక్కువకు గాని 6 రెట్లు ఎక్కువకు గాని పెంచకూడదు. అందుకే ప్రతి సిస్టంలోనూ 2GB వర్చువల్ మెమొరీని మైక్రోసాఫ్ట్ వారు అలాట్ చేసి ఉంటారు. అది మన సిస్టంలో వర్చువల్ మెమొరీ ఎక్కడ ఉంటుంది, దాన్ని ఎలా పెంచుకోవాలనేది చూద్దాము. ఇప్పుడు నా సిస్టమ్ వచ్చేసి విండోస్ 10. ఇందులో వర్చువల్ మెమరీ ఎక్కడ ఉంటుందని తెలుసుకుందాం. విండోస్ కీ పట్టుకొని ఐ కొడితే ఈ విధంగా మనకు సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది. తద్వారా సిస్టంలోకి వెళ్ళి చివరిగా అబౌట్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో వస్తే సిస్టమ్ ప్రొటెక్షన్, ఈ లిస్ట్లో కింద ఉంది అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ డైరెక్ట్గా అడ్వాన్స్లోకి మనం వచ్చేస్తాము. ఇక్కడ చూడండి, పర్ఫార్మెన్స్, వర్చువల్ ఎఫెక్ట్స్, ప్రాసెసర్ షెడ్యూలింగ్, మెమొరీ అసేజ్ అండ్ వర్చువల్ మెమొరీ. ఇది దీన్ని సెట్టింగ్స్లో నొక్కి ఇక్కడ అడ్వాన్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, వర్చువల్ మెమొరీ. A paging file is an area on the hard disk that Windows uses as if it were RAM. RAM అంటే random access memory అన్నమాట. ఇక్కడ 16 GB ఇక్కడ చూపిస్తుంది. నా సిస్టంలో నేను ఆల్రెడీ మార్చి పెట్టుకున్నాను. చేంజ్ అని క్లిక్ చేసినప్పుడు సాధారణంగా ఇది సెట్ చేయని సిస్టంలో అయితే ఆటోమేటికల్లీ పేజింగ్ ఫైల్ అని ఇక్కడ ఉంటుందన్నమాట. డిఫాల్ట్గా ఇలాగే ఉంటుందన్నమాట. ఆటోమేటికల్లీ మేనేజ్ పేజింగ్ ఫైల్ సైజ్ ఫర్ ఆల్ డ్రైవ్స్ అని. ఇప్పుడు దీన్ని మనము ఈ వర్చువల్ మెమొరీని మనం పెంచుకోవచ్చు. మెమొరీని మన సిస్టంలో ఇన్స్టాల్ చేసి ఉన్న ఫిజికల్ మెమొరీ కంటే 1.5 రెట్లకు తక్కువకు గాని లేదా 6 రెట్లకు ఎక్కువకు గాని పెంచకూడదు. అందుకే ప్రతి సిస్టంలోనూ 2GB వర్చువల్ మెమొరీని మైక్రోసాఫ్ట్ వారు అలాట్ చేసి ఉంటారు. సాధారణంగా మన కంప్యూటర్లలో ఎంత తక్కువ ఉన్నా కూడా మనము అట్లీస్ట్ 2GB ర్యామ్ ని ఇన్స్టాల్ చేసి ఉంటాము. అప్పుడు మన కంప్యూటర్లో వర్చువల్ మెమొరీని
అంటే వర్చువల్ ర్యామ్ ను పెంచుకోవాలంటే 6 జీబీల వరకు మనం పెంచుకోవచ్చు అనమాట. అది ఎలాగో చూద్దాం. దీన్ని ఆటోమేటికల్లీ మేనేజ్ పేజ్ ఫైలింగ్ సైజ్ ఫర్ ఆల్ డ్రైవర్స్ అనే దానికి ఇక్కడ అంటిక్ చేసేసి ఇక్కడ 2 డ్రైవ్లు ఉన్నమాట. సి డ్రైవ్, డి డ్రైవ్. సి డ్రైవ్ లో మనకు సి డ్రైవ్ ఎంత తక్కువ అంటే వర్చువల్ మెమరీ పెంచుకోవడం అంత స్పేస్ తక్కువ పడుతుంది. ఉదాహరణకి 250 జీబీ సి డ్రైవ్ ఉందనుకోండి, మన సిస్టమ్ లో ఒక గ్రాఫిక్స్ చేసేవాళ్ళు 32 జీబీ ఫిజికల్ ర్యామ్ ఇన్స్టాల్ చేసి ఉంటే దానికి మనము 2 రెట్లు పెంచుకోవాలంటే 64 జీబీ అవుతుంది. అదే దానికి 6 రెట్లు పెంచుకోవాలంటే ఎంత పడుతుంది మనకు? 32 జీబీకి 6 రెట్లు పెంచుకోవాలంటే ఇంటూ 6 చూడండి 192 జీబీ ఉంటుంది. అంటే 250 జీబీ మనం సి డ్రైవ్ కేటాయించి ఉంటే మనం వర్చువల్ ర్యామ్ పెంచుకోవాలంటే దాదాపు 200 జీబీ అదే తీసుకుంటుంది. అలాంటప్పుడు మనకు సి డ్రైవ్ లో అట్లీస్ట్ 500 జీబీ ఉండాలి. ఉన్నప్పుడు అప్పుడు ఈ మనం వర్చువల్ ర్యామ్ ని పెంచుకోవచ్చు అనమాట. హైలీ గ్రాఫిక్స్ చేసేవాళ్ళు కంప్యూటర్లకు అయితే కొన్ని కంప్యూటర్లో 64 జీబీ ర్యామ్ వరకు వేసి ఉంటారు అనమాట. ముఖ్యంగా వీడియో గ్రాఫిక్స్ చేసేవాళ్ళు, గేమ్స్ ఆడేవాళ్ళు 64 జీబీ నుంచి మినిమం 128 జీబీ వరకు ఫిజికల్ ర్యామ్ ఇన్స్టాల్ చేసి ఉంటారు. అలాంటి వాళ్లకు మినిమం 1 టీబీ హార్డ్ డిస్క్ ఉండాలి. ఇప్పుడన్నీ హార్డ్ డిస్క్ అని చెప్పుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేది ఎస్ఎస్డి అనమాట, సాలిడ్ స్టేట్ డ్రైవ్. అది ఎన్ని వందల జీబీలు ఉన్నా అదేమో చాలా తేలిగ్గా ఉంటుంది అనమాట. చూడడానికి సైజ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడంతా అప్గ్రేడ్ అయిపోయింది కాబట్టి పైగా ఈ హార్డ్ డిస్క్ అంటే దాదాపు 100 రెట్లు స్పీడ్ గా పనిచేస్తుంది డేటా ట్రాన్స్ఫర్మేషన్. అందుకు ఇప్పుడంతా ఎస్ఎస్డికి మారిపోతున్నారు. అప్పుడు మనము ఎవరైనా సిస్టమ్ లో 64 జీబీ ర్యామ్ ఉంటే దానికి డబల్ మినిమం పెంచుకోవాలంటే 128 జీబీ కావాలి. ఈ విధంగా మనము వర్చువల్ ర్యామ్ ని పెంచుకోవచ్చు. ఇప్పుడు నా సిస్టమ్ లో ఎంత జీబీ ర్యామ్ ఉంది చూడండి, 8 జీబీ ఫిజికల్ ర్యామ్ ఉంది. ఇప్పుడు దీన్ని నేను ఎంతకు పెంచుకున్నాను చూడండి, 8కి డబల్ 16 జీబీ పెట్టుకున్నాను. ఆ తర్వాత 3 రెట్లు కింద మ్యాక్సిమం సైజ్ ఎంత ఉపయోగించాలని 24 జీబీ పెట్టుకున్నాం అనమాట. అంటే 8 జీబీ మనం ర్యామ్ వేసుకుంటే 3/8 24 ఈ విధంగా నేను సెట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ వర్చువల్ ర్యామ్ అనేది మనం ఉపయోగించే ఫోటోషాప్స్ కానీ, వీడియో గ్రాఫిక్స్ కానీ, ఏదైనా సిస్టమ్కి చాలా ఎక్కువ పని కల్పించే వాటికి ఇది చాలా సపోర్టివ్గా ఉంటుంది అనమాట. దాంట్లో మన ఫిజికల్ ర్యామ్ కి చాలా సపోర్ట్ గా అలసిపోకుండా ఉపయోగపడుతుంది. సరే, ఇప్పుడు విషయానికి వస్తే ఇది ఎలా పెంచుకోవాలంటే ఇక్కడ మనకు సి డ్రైవ్ బాగా మ్యాక్సిమం స్పేస్ ఉంటే అప్పుడు సి డ్రైవ్ సెలెక్ట్ చేసుకొని డి డ్రైవ్లు కూడా మనం సెట్ చేసుకోవచ్చు. బట్ డి డ్రైవ్లో పెట్టుకుంటే అంత సపోర్టివ్గా ఉండదు అంటే, ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ యాక్సెస్ చేసేది సి డ్రైవ్ నుంచే. అందుకని సి డ్రైవ్ పెట్టుకుంటే మనకు మంచిది. అప్పుడు సి డ్రైవ్ సెలెక్ట్ చేసుకొని మన హార్డ్ డిస్క్ స్పేస్ సమానంగా మన ర్యామ్ ఎంత ఇన్స్టాల్ చేసుకున్నామో ఈ పైన దాంట్లో మినిమం 2 రెట్లు అనమాట. 8 జీబీ ఉంటే 16 జీబీలు ఉంటే 32, 64 జీబీ ఉంటే 128. ఈ విధంగా పైన 2 రెట్లు దానికి డబుల్ పెట్టుకొని కింద మనకు 6 రెట్లు వరకు పెంచుకోవచ్చు. అంటే 3 రెట్లు కానీ 4 రెట్లు కానీ, అంటే మ్యాక్సిమం 6 రెట్లు వరకు మనం పెంచుకోవచ్చు అనమాట. సో నా సిస్టమ్ ప్రకారం నేను పైన 2 రెట్లు కింద 3 రెట్లు పెంచుకున్నాను అనమాట. ఇది నాకు చాలా సపోర్ట్గా ఫోటోషాప్ యూజ్ చేయడానికి, వీడియోగ్రఫీ చేసుకోవడానికి కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇదంతా ఎవరే గానీ ఓఎస్ ఇన్స్టాలేషన్ చేసుకునేటప్పుడు ఏ కంప్యూటర్ షాప్లను చేసి ఇవ్వరు అనమాట. దాదాపు చాలా కొద్ది మందికే తెలుసు అనమాట దీని గురించి. అందుకని ఇది మనమే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది విండోస్ 10 ప్రకారం అయితే ఈ విధంగా ఇదంతా క్లోజ్ చేసేసి మొదటి నుంచి చూడండి, విండోస్ కీ పట్టుకొని ఐ ప్రెస్ చేస్తే సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. తర్వాత సిస్టంలోకి వెళ్ళి అబౌట్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ ఇందులో క్లిక్ చేస్తేనే డైరెక్ట్గా మనము ఈ పేజ్కి వచ్చేస్తాం అనమాట. సిస్టమ్ ప్రాపర్టీస్ అడ్వాన్స్లో ఈ ట్యాబ్ ఇక్కడ చూడండి, సెట్టింగ్స్లోకి వెళ్ళి మళ్ళీ అడ్వాన్స్లోకి వచ్చేసి చేంజ్ అని చెప్పి ఇక్కడ ఆటోమేటికల్లీ అని టిక్ చేసి ఉంటే దాన్ని తీసేసి సి డ్రైవ్ సెలెక్ట్ చేసుకొని మన సి డ్రైవ్లో ఎంత స్పేస్ ఉందో దానికి అనుగుణంగా ఈ మొదటి స్థానంలో వచ్చేసి 2 రెట్లు ఉండాలి, అంతకుమించి ఉండకూడదు. రెండో స్థానంలో 2 నుంచి 3, 4, 5, 6 మ్యాక్సిమం 6కు మించి పెట్టకూడదు అనమాట. తర్వాత ఈ విధంగా సెట్ చేసుకుందాం. అయిపోయిందా?
ఈ విధంగా విండోస్ 7లో కూడా 10లో కూడా 11లో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా తర్వాత విండోస్ ఐ కొట్టుకొని 11లో కూడా 10లో కూడా ఇదే పనిచేస్తుంది. అలా కాకుండా మనము ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా మనకు ఈజీగా ఓపెన్ చేసుకోవాలంటే ఒక రన్ కమాండ్ అనమాట. విండోస్ కీ ప్లస్ ఆర్ కొట్టుకోగానే ఇందులో మనం టైప్ చేయాల్సింది sysdm.cpl. డైరెక్ట్గా సిస్టమ్ ప్రాపర్టీస్కి వచ్చేస్తాము. కంప్యూటర్ నేమ్, హార్డ్వేర్, ఇది అడ్వాన్స్డ్. ఇక్కడికి వచ్చేసి సేమ్ ప్రాసెస్ చూడండి. సెట్టింగ్స్ ఇక్కడికి వచ్చేసి అడ్వాన్స్లోకి వచ్చేసి ఇక్కడ చేంజ్ అని పెట్టుకోవాలన్నమాట. మనకు ప్రోగ్రామ్స్ అన్ని బాగా నడవాలి కాబట్టి ఈ టిక్ వచ్చేసి ప్రోగ్రామ్స్లోనే ఉండాలి. బ్యాక్గ్రౌండ్ సర్వీసెస్కి మనకు అనవసరం లేదు. ఈ ప్రోగ్రామ్స్లోనే ఉంటుంది. దాన్ని ఏమి కెలకుండా అందులోనే ఉంచేసి కింద ఈ వర్చువల్ మెమొరీ అని ఎందుకు చూశారు కదా, ఇక్కడ మనము వర్చువల్ ర్యామ్ని అంటే వర్చువల్ మెమొరీని పెంచుకోవచ్చు. పెంచుకుంటే మన సిస్టమ్కి చాలా ఈజీగా ఉంటుంది, మ్యాక్సిమం స్మూత్గా కూడా నడుస్తుంది అనమాట. ఇది వర్చువల్ ర్యామ్ గురించి. తర్వాత విషయానికి వస్తే ఇప్పుడు మనము వర్చువల్ మెమరీ గురించి ప్రస్తుతం మన కంప్యూటర్లు చాలా అడ్వాన్స్ గాను హై ఎండ్ గ్రాఫిక్స్ చేసే కంప్యూటర్లు మరియు వీడియో గేమ్స్ ఆడుకునే విధంగా 8GB గ్రాఫిక్ కార్డు, అంతకు మించిన గ్రాఫిక్ కార్డ్స్ కలిగి ఉన్న కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి. చాలా ఖరీదైనవి కూడా. మిడ్ రేంజ్ కాన్ఫిగరేషన్ కంప్యూటర్ కలిగి ఉన్న వారికి వర్చువల్ మెమరీ అంటే వర్చువల్ ర్యామ్ను పెంచుకోవడం ఎంతో అవసరం. తర్వాత ఫోటోషాప్లో కొన్ని సెట్టింగ్స్ అనేది చాలా ముఖ్యమని నా అభిప్రాయం. ఫోటోషాప్ CS 2019 ఓపెన్ చేసిన తర్వాత Ctrl-K కొట్టగానే ప్రిఫరెన్సెస్ ఓపెన్ అవుతుంది. అలా కాకుండా ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడి నుంచి కూడా ప్రిఫరెన్సెస్ జనరల్ Ctrl-K. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ ఆప్షన్లలో డిజేబుల్ హోమ్ స్క్రీన్ అని మనం టిక్ చేసుకుంటే మెయిన్ స్క్రీన్ అని ఓపెన్ కాకుండా డైరెక్ట్గా వర్కింగ్ పేజ్ మనకు ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. హోమ్ స్క్రీన్ మనము చేసిన పని హిస్టరీ అంతా లోడ్ అయిన తర్వాత డైరెక్ట్గా మనకు హోమ్ పేజ్ వస్తుందన్నమాట. అది రాకుండా డైరెక్ట్గా మనం వర్క్ ఏరియా వచ్చినట్టు కూడా మనం పెట్టుకుంటే ఫోటోషాప్ చాలా త్వరగా ఓపెన్ అయిపోతుంది. ఆ తర్వాత Ctrl-K కొట్టుకున్న తర్వాత ఇందులో చూడండి ఉండేది అతి ముఖ్యమైనది పర్ఫార్మెన్స్. ఇక్కడ 75% ఉందన్నమాట. డిఫాల్ట్గా 70% ఇంత ఏమొస్తుంది, నాకైతే గుర్తులేదు. దీన్ని మనము 85 వరకు పెంచుకోవచ్చు అనమాట. ఆ తర్వాత అతి ముఖ్యమైనది ఇది హిస్టరీ స్టేట్స్ 50 స్టెప్పులు. ఇది 50 స్టెప్పులు ఉంటే ఎక్కువగా మనకు ర్యామ్ అనేది చాలా ఖర్చు అవుతుంది. ఇది 50 స్టెప్పులు ఎలాగంటే చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది లేయర్ పైన ఉంది, ఇక్కడ లేయర్లు ఉన్నాయి. Ctrl-N. మనము డాక్యుమెంట్ తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ Ctrl-N, కొత్త లేయర్. తర్వాత ఇలాంటివే Ctrl-J. చూడండి ఎన్ని లేయర్లు, ఇవన్నీ ఎంటీ లేయర్లు కాబట్టి దీంట్లో ఎన్ని ఎంబీలు అన్ని 0 బైట్స్ అనమాట. ఇక్కడ కూడా చూపిస్తూ ఉంటాయి మనకు డాక్యుమెంట్ సైజ్. ఇది మన ఎంటీ డాక్యుమెంట్ సైజే. చూడండి దాదాపు 6 MB ఉంది, 5.93 MB ఇక్కడ ఈ మౌస్ కాడ. ఇవన్నీ లేయర్లు మనకు పెరిగే కొద్దీ ఇక్కడ అమౌంట్ కూడా పెరుగుతుంటుంది. ఇప్పుడు చూడండి ఈ లేయర్లు ఎన్ని ఉన్నాయి, 23 స్టెప్పులు అనమాట. దీన్ని మనము వెనక్కి తీసుకుంటే Ctrl-Z, చూడండి Ctrl-Z తీసుకొని మళ్ళీ ఒకటికి మెయిన్ పేజ్కి వచ్చేసినాము. అంటే 23 స్టెప్పులు వెనక్కి వచ్చినమాట. నాకు తెలిసి ఇన్ని స్టెప్పులు ఎవరు వెనక్కి రారు. మహా అంటే 10,
15 ఇంకా ఎక్కువ అంటే 20 కూడా చాలా ఎక్కువ. ఇలాంటి స్టెప్పులు వెనక్కి ఇన్ని 50 స్టెప్పులు లేకుండా కంట్రోల్ కీ కొట్టేసి ఇందులో పర్ఫార్మెన్స్కి వచ్చేసి ఈ 50 స్టెప్పులను తీసేసి ఇక్కడ మనకు 20 సెట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా 20 లేయర్లు కానీ 20 స్టెప్పులు కంట్రోల్ జెడ్ కొట్టుకొని వెనక్కి రావడం. చూడండి, కంట్రోల్ జే 1 2 3 4 5 20 21 22 1 2 3 4 5 6 7 8 9. చూడండి, చూసారా? అంటే 20 స్టెప్పులు వెనక్కి వచ్చిందనమాట. అన్ని 50 స్టెప్పులు ఎవరు వెనక్కి రారు. అంటే దాంట్లో 30 లేయర్లు మనం తగ్గించుకున్నట్టు. దీనివల్ల 30 లేయర్లు ఎక్స్ట్రా ఉంటే ఈ 30 లేయర్లకి ర్యామ్ చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది, అనవసరంగా వేస్ట్ కదూ. అందుకని ఈ తగ్గించుకుంటే మీకు దాదాపు 50% ఫోటోషాప్ వర్క్ లోడ్ తగ్గుతుందన్నమాట. హిస్టరీ ఈ 50 స్టెప్పులు ఎక్కడ లోడ్ అవుతుంటాయి? మనం చేసే పని అంతా ర్యామ్ లోనే లోడ్ అవుతుంటాయి. ఇక్కడ మనం ర్యామ్ లో లోడ్ అవుతుంటున్నా కానీ, ఎంత ఎక్కువ ర్యామ్ ఉన్నా కానీ ఈ లేయర్లు పెరిగే కొద్దీ అప్పుడు ర్యామ్ కూడా ఇంకా స్పేస్ ఓవర్ అయిపోతే అప్పుడు వెతుకుతుంది వర్చువల్ ర్యామ్ గురించి. అంటే మన సిస్టంలో వర్చువల్ ర్యామ్ ఎంత ఉంది? డిఫాల్ట్ గా మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు అలాట్ చేసేది 2GBనే. దానికి మించి ఇంకా అవసరం పడితే, అంటే చాలా పవర్ఫుల్ గా డీల్ చేయాలంటే వర్చువల్ ర్యామ్ ను మనం పెంచుకోవాలి. పైగా ఫోటోషాప్ లో పనిచేసేటప్పుడు ఇది హిస్టరీ స్టెప్స్ 50 స్టెప్స్ నాకు తెలిసి అనవసరం. 50 స్టెప్పులు ఎవరు వెనక్కి రారు, 20 కూడా రారు. బట్ 20 ఉంటే బాగానే ఉంటుంది అనుకోండి. చాలా ముఖ్యమైన సెట్టింగ్. పర్ఫార్మెన్స్ లో ఈ 50 హిస్టరీ స్టేట్స్ ఉంటే దాన్ని తీసేసి 20గా మార్చుకోండి. సో ఫ్రెండ్స్, హిస్టరీ స్టెప్స్ ని 50 నుంచి 20 వరకు ఎలా తగ్గించుకున్నాము, మెమరీ అసెట్ ని కూడా ఎంతవరకు మనం పెంచుకున్నాము, ఫోటోషాప్ 2019 లో తెలుసుకున్నాము. ఇప్పుడు మనము లేటెస్ట్ ఫోటోషాప్లలో కూడా ఎలా పెంచుకోవాలో చూద్దాం. నా సిస్టంలో 2022 ఉంది. వర్షన్ వచ్చేసి 23.32 రిలీజ్ అనమాట. ఫోటోషాప్ 2019 లో చూసినట్లు దీనిలో కూడా మనము లేటెస్ట్ ఫోటోషాప్లలో కూడా తగ్గించుకున్నాం. కంట్రోల్ కే కొట్టగానే పర్ఫార్మెన్స్, ఇక్కడ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఇక్కడ కూడా చూడండి, మెమరీ అసెట్ అవైలబుల్ ర్యామ్, మన ర్యామ్ ఎంత ఉంది అని చూపిస్తుంది అనమాట. మనం ఎంతవరకు వాడుకోగలం అని ఇస్తుంది. డిఫాల్ట్గా ఇంత ఫోటోషాప్ ఇంతగా చూపిస్తుంది. దీన్ని మనం కొద్దిగా పెంచుకోవచ్చు 75, 85 వరకు. ఇది హిస్టరీ స్టేట్స్, ఇది చాలా ముఖ్యమైనది. ఇందులో కూడా డిఫాల్ట్గానే 50 వస్తున్నమాట. సో దాంట్లో కూడా మీకు చూపించినట్టు ఇప్పుడు దీంట్లో 50 అన్నమాట. చూడండి, కంట్రోల్ ఎన్, న్యూ డాక్యుమెంట్ తీసుకుందామా? చూడండి, న్యూ డాక్యుమెంట్లో ఇప్పుడు దీన్ని కాపీలుగా లేయర్గా తీసుకుందాము. కంట్రోల్ జే 1 2 3 4 5 6 7 8 9. చూడండి, 25 లేయర్లు అనమాట. ఎక్కువగా ఫోటోగ్రాఫిక్ చేసేవాళ్ళు అనమాట, చాలా లేయర్స్ మీద లేయర్స్, ప్రొఫెషనల్స్ అందరూ లేయర్లుగా చాలా నీట్గా పనిచేస్తుంటారు. ఇప్పుడు దీన్ని మనము కంట్రోల్ జెడ్ కొట్టి వెనక్కి వెళ్తాం అనమాట. చూడండి, కంట్రోల్ జెడ్ 25 స్టెప్పులు మనం దీంట్లో లేయర్లు తీసుకున్నమాట. చూడండి, అన్ని బ్యాక్ వచ్చేసినాయి. ఇవన్నీ ఎన్ని మినిమం దాంట్లో వాళ్ళు ఒక 50 స్టెప్స్ హిస్టరీ సేవ్ చేసి పెట్టిన అనమాట. ముందుగా చెప్పినట్టుగానే 50 స్టెప్పులు ఎవరు వెనక్కి పోరనమాట. ఎన్ని స్టెప్పులు క్రియేట్ అవుతూ ఉంటే అన్ని స్టెప్పుల వరకు ర్యామ్ మీద వర్క్లోడ్ తగ్గాలంటే హిస్టరీ స్టెప్స్ని మనము తగ్గించుకోవాలి. సో కంట్రోల్ కే తీసుకున్న తర్వాత పర్ఫార్మెన్స్కి వచ్చేసి ఇక్కడ హిస్టరీ స్టేట్స్లో ఒక 20 వరకు తగ్గించుకోవాలి. అంటే 30 లేయర్లు మనకు వర్క్లోడ్ తగ్గినట్టు, ర్యామ్ మీద బరువు తగ్గినట్లు. చూడండి, 20కి సెట్ చేసుకున్నామా, ఓకే కొట్టేస్తాం. ఇప్పుడు మళ్ళీ 2019లో చేసినట్టుగా చూడండి, కంట్రోల్ జే 1 2 3 4 5 6 20 స్టెప్పులు. దీని మీద 2 1 2 22 చూసినామా. ఇప్పుడు చూడండి, వెనక్కి వెళ్దాం. కంట్రోల్ జెడ్ 1 2
చూసారా, ఇంతకు మించి వెనక్కి పోదు. సో ఇది చాలా యూస్ఫుల్ టెక్నిక్. మీరు ఫోటోషాప్ పనిచేసేటప్పుడు మీ ర్యామ్కి చాలా బరువు తగ్గుతుంది. ఇది చాలా మీకు బెనిఫిట్గా ఉంటుందని నా అభిప్రాయం. సో ఫ్రెండ్స్, మనము దీని తర్వాత ఫోటోషాప్లో కలర్ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఫోటోషాప్లో మనకు కలర్ ప్రొఫైల్ వచ్చేసి నార్మల్గా ఎస్ఆర్జీబీలో వాళ్ళు ఇస్తారనమాట. కలర్ ప్రొఫైల్ మనం చూడాలంటే Ctrl+Shift+K చూడండి, ఎస్ఆర్జీబీలో ఉంటుందన్నమాట. ఈ కలర్ డిఫాల్ట్గా అన్ని ఫోటోషాప్లలో ఇలాగే వస్తుంది. ఇక్కడ మనము కలర్ మేనేజ్మెంట్లో ఇవన్నీ ప్రిజర్వ్ ఎనేబుల్డ్ ఆర్జీబీ ప్రొఫైల్గా పెట్టుకోవాలన్నమాట. కొన్ని దాంట్లో ఆఫ్ ఉంటుంది, ఇక్కడ ఆఫ్ అని ఉంటే అలా కాకుండా దీంట్లో ఏదైనా కానీ ఇట్లా ఆఫ్ చేసి ఉంటే ఇది తీసేసి ప్రిజర్వ్, ఇది కూడా ప్రిజర్వ్ ఎంబెడెడ్ ప్రొఫైల్స్ ఇట్లా ఆన్ చేసుకొని చేసుకోవాలి. ఇది చూడండి ఎస్ఆర్జీబీ డిఫాల్ట్గా ఉండేది కలర్. చూద్దాం దీన్ని ఇప్పుడు ఓకే కొట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక ఫోటో లోడ్ చేసుకుందాం. చూడండి కలర్కి ఎంత వ్యత్యాసం వస్తుందో. ఓపెన్, ఇమేజ్ మనము ఫోటోషాప్లో లోడ్ చేసుకున్నాము. చూడండి ఈ కలర్ ప్రొఫైల్ ఇక్కడ గ్రీనరీ ఉండేది. ఈవినింగ్ టైం ఫోటో చూడండి, ఆకాశం మీద ఎలా ఉంది కారణండి. ఇప్పుడు దీన్ని మనము కలర్ ప్రొఫైల్ మార్చి చూద్దాం. చూడండి Ctrl+L న్యూ విండో తీసుకొని ఇక్కడ చూడండి కలర్ ప్రొఫైల్ వర్కింగ్ ఆర్జీబీ, ఎస్ఆర్జీబీ అనేది ముందు మనం చూసాం కదా కలర్ ప్రొఫైల్ సెట్టింగ్స్లో, అది ఇక్కడ ఉందన్నమాట. ఇందులో వచ్చేసి మనం అడ్వాన్స్లో ఈ కలర్ ప్రొఫైల్ని అడ్వాన్స్ ఆప్షన్లో వచ్చేసి కలర్ ప్రొఫైల్ని క్లిక్ చేసి అడోబీ ఆర్జీబీ 1998 ఈ కలర్ ప్రొఫైల్ సెట్ చేసుకొని క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఫోటోని తీసుకొచ్చేసి ఇందులో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఈ ఫోటోలో ఉన్న కలర్కి ఆ ఫోటోలో కలర్కి దాదాపు చాలా వ్యత్యాసమే ఉంటుంది అనమాట. కలర్స్ ఆర్జీబీ 1998లో కలర్స్ కొద్దిగా బాగా వైబ్రెన్స్గా కనబడతాయి. ఇందులో కొద్దిగా డిమ్గా కనబడతాయి అనమాట. చూడండి మీరే ఎట్లుంది, నా పక్కన చూడండి. ఈ ఫోటోకి ఉన్న వ్యత్యాసం. ఇందులో ఎక్కువగా కలర్ కరెక్షన్ అనేది చేయడం అంతగా పని పడదనమాట. ఆకాశంలో ఉన్న రంగులు, కింద ఉన్న గ్రీనరీ, ఈ కారుకున్నది, డాష్బోర్డ్కున్న కలర్ చూడండి ఎంత బాగా వైబ్రెంట్గా మనకు కనబడుతుంది. అదే ఎస్ఆర్జీబీలో అయితే చూడండి ఇక్కడ ఉన్న గ్రాస్కి ఎంత వ్యత్యాసం ఉందో, చాలా వ్యత్యాసం ఉంటుందన్నమాట. ఈ ఆకాశానికి ఈ కారుకున్న దానికి రిఫ్లెక్షన్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా కనబడుతుంది. చూసారా, ఇదైతే చాలా బ్రైట్గా ఏదో పాలిష్ కొట్టినట్టుగా నీట్గా కనబడుతుంది అన్నమాట. ఇక్కడ మనము గమనించవచ్చు ది RGB/8 అని చెప్పేసి ఇక్కడ స్టార్లు ఇచ్చాడు అనమాట. ఇక్కడ చూడండి RGB/8 ఇంచి ఇక్కడ హ్యాష్ ట్యాగ్ అని ఇచ్చిందన్నమాట. అంటే ఇది ఎస్ఆర్జీబీ డిఫాల్ట్ ఉండేది కలర్ ప్రొఫైల్. ఇది అడోబీ ఆర్జీబీ 1998. సో మనము అడోబీ ఆర్జీబీ 1998 కలర్ ప్రొఫైల్లో పనిచేస్తే ఫోటోలకి కలర్ కరెక్షన్ చేసే పని చాలా తగ్గిపోతుంది. చూసారా, ఇప్పుడు ఇది ఎంత వైబ్రెంట్గా బాగా నీట్గా కలర్ కనబడుతుంది. కానీ ఇందులో ఎస్ఆర్జీబీలో కొద్దిగా పని చేసుకోవాలి.
ఇది sRGB ఫోటో, ఇది అడోబీ 1988 కలర్ ప్రొఫైల్ ఫోటో. ఇది ఇప్పుడు ఈ విధంగా ఈ sRGB ఫోటో రావాలంటే ఇందులో మనము వైబ్రెన్స్ తీసుకొని దీని కలర్ వైబ్రెంట్గా మార్చుకుంటే, కొద్దిగా సాచురేషన్ పెంచుకుంటే చూడండి. చూసారా? ఇప్పుడు ఈ ఫోటోకి రెండు పక్కన పెట్టుకుని చూస్తున్నా కూడా చూడండి ఇట్లా వస్తుంది. ఈ విధంగా కనబడుతుంది చూడండి. సో మనం కలర్ ప్రొఫైల్ కలర్ కరెక్షన్ మనం తక్కువ చేసుకోవాలంటే అడోబీ RGB అడోబీ 1998లో ఫోటోలు మనం ఎడిట్ చేసుకుంటే కలర్ కరెక్షన్ చేసే పని చాలా వరకు తగ్గిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ చిన్న ఒక టిప్, మనం దాన్ని ఉపయోగించే ట్రిక్స్ అనమాట. ఇప్పుడు తర్వాత మనము ఫోటోషాప్లో, MS ఆఫీస్లో యూజ్ చేసే తెలుగు కీబోర్డ్ల గురించి నెక్స్ట్ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతవరకు సెలవు. డియర్ ఫ్రెండ్స్, నా ఈ ప్రయత్నము మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. అలా నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.